వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాబీరామ్ ముందుగా హెడ్లైన్స్ ముగిసిన GHMC ఎన్నికల నామినేషన్ల పర్వం గత 3 రోజులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు బైల్దియాపై మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయం అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయన్న మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేస్తాం అబిడ్స్ లో నామినేషన్ వేసిన శంకర్ యాదవ్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై మంగళహాట్ డివిజన్ అభ్యర్థి ఫైర్ కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న జ్యోతి సింగ్ ఆదిలాబాద్ లోని చిలుకూరి లక్ష్మీనగర వాసుల ఆందోళన సెల్ టవర్ల ఏర్పాటును అడ్డుకోవాలని అధికారికి వినతి పత్రం GHMC ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించగా ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు అమీర్పేట డివిజన్ కార్పొరేటర్గా నామన శేషకుమారి సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా కోలన్ లక్ష్మి బేగంపేట కార్పొరేటర్గా మహేశ్వరి మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్గా ఆకుల రూప రామ్గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్గా అత్తిలి అరుణ గౌడ్ బన్సిలాల్పేట డివిజన్ కార్పొరేటర్గా కుర్మ హేమలతలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు బీజేపీని గెలిపిస్తారంట 25,000 ఇస్తారంట ఇవ్వండి చీవోయి పైసలు ఏడికెన్ని ఇస్తారు ఏ ప్రభుత్వంలోకి ఎన్ని ఇస్తారు మీకు ఎక్కడిది ఇవ్వండి ఫస్ట్ లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రాసుకొని రండి ఇంకో ఎలక్షన్ తర్వాత మేము 25,000 ఇస్తామని ఆ చీవో తీపించి తీసుకొచ్చి ఇవ్వండి రెండోది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఫేస్ వాల్యూ లేకుండా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం పోయి 10,000 రూపాయలు ఏదో ఎలక్షన్కు ఉపయోగించుకుంటారని చెప్పి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగేది పొలిటికల్ హైప్ క్రియేట్ చేసేటువంటి డ్రామా నడుస్తుంది కానీ అల్టిమేట్ గా మాకు పోటీ ఉంటుంది కాంగ్రెస్ తో ఈ టీవీలలో పేపర్లలో ఐ డ్రామాలతో ఉండదు మీరు చూస్తారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో చూస్తారు డెఫినెట్ గా కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలన చేసిండ్రు వాళ్ళకంటూ నెట్వర్క్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మాకు పోటీ ఉంటుంది ఈ రోజు ఈ హైపులు క్రియేట్ చేసేందులో ఇష్టం ఉన్నట్టు ఏకవచనంతో మాట్లాడి ఏదో రెచ్చగొట్టేటువంటి అంశాలు మాట్లాడి వాళ్ళ ట్రాక్ లో తిప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ అల్టిమేట్ గా ప్రజలందరూ చూస్తున్నారు డెఫినెట్ గా మా సనత్ నగర్ నియోజకవర్గంలో ఇన్క్లూడింగ్ మోండా మార్కెట్ కలిపి 6 సీట్లు 100% గతానికి ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఒక మన క్యాండిడేట్లే కాదు మాకు కార్యకర్తలు నాయకుల GHMCలో నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది గోషామహల్ నియోజకవర్గంలోని మంగళహాట్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా జ్యోతి సింగ్ నామినేషన్ వేశారు నాగోల్ డివిజన్గా రెండవసారి శాంత్ గౌడ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నాగోల్ డివిజన్ GHMC కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు
రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జీవిత ప్రశాంత్ గౌడ్ గారి నాయకత్వం జై తెలంగాణ సిద్దిగన్న నాయకత్వం జై కేసీఆర్, జై కేటీఆర్, జై సుధీరన్న, జై యజ్ఞమల్లేశం. నాగోల్ డివిజన్ కి రెండవసారి నమ్మకంతో టికెట్ ఇచ్చి పంపిన మా అధిష్టాన వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాగోల్ డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మరొకసారి మీకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ 1వ తారీఖున కారు గుర్తుపై ఓటేసి నాగోల్ డివిజన్ అభ్యర్థి చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. జై తెలంగాణ. గోషామల్ నియోజకవర్గంలోని గన్ ఫౌండరీ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లవి ముష్కరిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో అబేట్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. डॉक्टर पल्लवी मुर्गी गनफौंडरी डिवीजन 78 वोट बीजेपी का अभी 10 आधा घंटे में भैया नॉमिनेशन पेपर आपका नाम बोलिए. पल्लवी मुर्गी डॉक्टर पल्लवी मुर्गी गनफौंडरी डिवीजन 78 वोट बीजेपी का గోషామహల్ నియోజకవర్గంలోని బేగం బజార్ డివిజన్ బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్ సిపిఐ కార్పొరేటర్ అభ్యర్థిగా బి ఛాయాదేవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్ నగర్ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్ పద్మజ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ చేశారు. डिवीजन मैडम पेरें पेरें मैडम पद्मजा डिवीजन मैडम पेरें पेरें मैडम पद्मजा ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్
కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థి జువ్వాడి ఇందిరారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. పేరేం పేరు మేడం? ఇందిరారావు జువ్వాడి. 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 ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి హేమలత యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 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 ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా మహాలక్ష్మి రామన్నగౌడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రామన్ గౌడ్ రామన్ గౌడ్ రాజేంద్ర నగర్ అత్తాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్దోపల్లి, శాస్త్రీపురం, సులేమాన్ నగర్ అంతా కూడా 5 మంది కూడా నామినేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు శ్రీలత గారు, మాధవి గారు,
ప్రేమ్నాథ్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిజంగా కూడా వీళ్ళందరూ కూడా ముందర నుంచి మనము పార్టీలో ఉండి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మనమంతా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ప్రజలకు అందరూ తెలుసు, చెప్పే అవసరం లేదు. కరోనా టైంలో కూడా ప్రభుత్వం ఎంతో ఆదుకొని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపెట్టిన రోజు. ఈ 6.5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు తెచ్చి డెవలప్ చేయడం కూడా జరిగింది మేమందరం. దాని డీటెయిల్ కూడా రేపటి నుంచి మా క్యాండిడేట్లంతా కూడా మీకు చూపెడతారు ఏమేమి పని చేసాం అనేది. 6 సంవత్సరాల్లో మేము ప్రజలను ఒకటినే కోరుతున్నాం, ఎవరైతే పని చేస్తున్నారో 60 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ అయింది, 6.5 సంవత్సరాలు ఏం డెవలప్ అయింది, ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తామనేది కూడా చెప్పే మాకు అవసరం ఉన్నది. మన వానకాలం వానలు వర్షాలు పడ్డాక కూడా ప్రజలను ఎంతోమంది ఆదుకున్న ప్రభుత్వం, అందరు కూడా 10,000 ఇచ్చి ఇంటికి ఎంతో ఆదుకున్న ప్రభుత్వం ఇది. ఈ ఎలక్షన్ కూడా వచ్చకంలో ఇంకో కొద్దిగా ఇబ్బంది అయింది. ఎలక్షన్ తర్వాత కూడా మన సీఎం గారు చెప్పడం జరిగింది, ఎవరేం చింతించే అవసరం లేదు, అందరికీ ఇస్తామని చెప్పి. అందుకని మేమన్నామంటే ప్రజలను కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న యువకులను కూడా నేను యూత్ని అంతా కూడా కోరేది ఒకటి. ముఖ్యంగా టీఆర్ఎస్ మనమందరం పోరాడి తెచ్చుకున్న మన టీఆర్ఎస్ ఇది. మనమందరం కూడా ఒక గట్టిగా పని చేయాలి. ఎందుకంటే మద్దతత్వం పార్టీలో పెట్టుకొని మనమందరం కూడా ఎప్పుడు ఇబ్బంది పడే అవసరం కూడా మనకు లేదు. అందుకని ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. ఇలా హైదరాబాద్ చూస్తున్నాం, ఈ 6.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇక్కడ కరిపి జరిగిందా, ఏదైనా మర్డర్ అయిందా, లేకపోతే హైదరాబాద్ చంపడం, రాయందారు వేయడం, బండి కూడా ఇవన్నీ జరుగుతుండే. అందుకని ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం కూడా ల్యాండ్ ఆర్డర్ కూడా ఎంతో మంచి కంట్రోల్ ల్యాండ్ ఆర్డర్ ఉన్నది. అందుకని దయచేసి మీరందరూ కూడా ఇక్కడ మీడియా మిత్రులే కానీ ప్రజలందరూ కూడా ఆలోచించి ఒకటి ఏమంటున్నాం, మేము ఏం పని చేసినాం చూపెడుతున్నాం. కేసీఆర్ గారు వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేస్తారో ఇక్కడ అందరూ కూడా పెద్ద చేయాలి. మా ఎంపీ గారు, మా లోహిత్ రెడ్డి గారు, రత్నమన్న గారు, ఇంకా చాలామంది కార్యకర్తలు అందరూ కూడా పొద్దున్న నుంచి నిజంగా కూడా మా ఎంపీ గారు కూడా చూస్తున్నారు ఎలక్షన్లో. మీరు ఎక్కడ చూసినా ప్రజలకు ఒక్కటే చెప్తాడు, మీరు పని చేసిన వారు ఓటేరి, పని చేయని వారు ఓటేస్తే ఉట్టిగా అవుతుందని. అందుకని ఈరోజు మేమంతా కూడా పెద్ద ఎత్తున దీని నగరాన్ని ఈరోజు ప్రపంచమే చూసే విధంగా తీర్చిదిద్దిన ఘనత ఈరోజు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారి అహర్నిశలు కృషికి ఫలితంగానే ఈరోజు హైదరాబాద్ మహానగరము ఈరోజు ప్రపంచము, దేశం మొత్తం కూడా మన వైపు చూస్తుందంటే అది టీఆర్ఎస్ ఘనత. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనకు శాంతి భద్రతతో కూడిన హైదరాబాదు, అదేవిధంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ కావాలంటే టీఆర్ఎస్ ఒక్కరితోనే సాధ్యమవుతుంది. కల్లిబొల్లి మాటలు నమ్మకండి. ఇతర పార్టీలు ఏవేవో కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నాయి, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. వాటిని ఎవ్వరు కూడా నమ్మద్దు. తప్పకుండా ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్తుంది. తప్పకుండా విపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తుంది అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలతో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అవన్నీ అబద్ధ ప్రచారం నమ్మకండి. టీఆర్ఎస్ చేసిన ఘనతను, టీఆర్ఎస్ చేసిన పనులను, గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను మీరు గమనించండి. ప్రజలకు అనుక్షణం మరి అన్ని సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ముందులో ఉంది. అంతేకాకుండా రాజనగర్ డివిజన్లో కూడా మీరు గమనించినట్టయితే ఎన్నో అభివృద్ధి పనులు, 100 కోట్లలో అభివృద్ధి పనులు మనం చూసినామంటే అది టీఆర్ఎస్ హయాంలో చూసినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు విలువైన ఓటుని టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ జై టీఆర్ఎస్. నగరాన్ని ఈరోజు ప్రపంచమే చూసే విధంగా గోషామహల్ నియోజకవర్గంలోని గన్ ఫౌండరీ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మమతా గుప్తా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొగ్గారపు దయానంద్ గుప్తా తన వెంట వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలోని చిలుకూరి లక్ష్మీనగర వాసులు ఆందోళన నిర్వహించారు. సెల్ టవర్ల ఏర్పాటును అడ్డుకోవాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. లక్ష్మీనగర ప్రజల అనుమతి లేకుండానే సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ మున్సిపల్ మేనేజర్ కృష్ణకు కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే కాలనీలో ఒక సెల్ టవర్ ఉందని,
మరో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు మండిపడ్డారు. के साथ में या म्यूनसिपल कमिश्नर आके उनकी दिया गया और हमारा कलेक्टर से भी बोल सकते हैं वहाँ के महल्ले की खवातीन के साथ में या म्यूनसिपल कमिश्नर आके उनकी दिया गया और हमारा कलेक्टर से भी बोल सकते हैं वहाँ के महल्ले की खवातीन पूरी लक्ष्मी नगर वार्ड नंबर 2 में एक टावर जो 2019 के अंदर भी डालने की कोशिश की गई, जिसके ऊपर एहतजाज करके उस वक्त भी कलेक्टर मैडम और कमिश्नर साहब को एक लेटर दिया गया और उस वक्त काम रुका दिया गया था। आज फिर वही टावर का काम फिर से चालू करें तो महल्ले वाले, खवातीन, हिंदू मुस्लिम सब मिल करके हम लोग यहाँ पे आकर के फिर से एक एहतजाज करें। और ऐसे कमिश्नर साहब, हम कल भी आए थे, कमिश्नर साहब नहीं मिले और आज भी आए, कमिश्नर साहब किसी वजह से हमसे मुलाकात नहीं करे। हम जो ऑफिसर से इंचार्ज उन ऑफिसर को लेटर दे करके ये बात बोल करके जा रहे हैं कि हमें वहाँ पे टावर नहीं चाहिए, क्योंकि तो टावर की वजह से वहाँ पे बहुत से बीमारियाँ पैदा हो रहे हैं, जिसकी वजह से गरीब लोग, वो महल्ले में रहने वाले गरीब लोग हैं और गरीब लोग डॉक्टरों के पास जा कर के 1-2 लाख रुपए लगाने की ताकत और कुव्वत इनके पास नहीं है। इसलिए हम उस टावर को रोकने के लिए हमारी कोशिश कर रहे हैं और हम ऑफिसर्स और बड़े बड़े ऑफिसरों से गुजारिश करते हैं कि हमारे इस रोकने में आप लोग हमको सपोर्ट करिए और उस टावर को वहाँ पे डालने से रुकाइए, कि तो टावर से बहुत से बीमारियाँ पैदा हो रहे हैं और हम गरीब लोग हैं, हम डॉक्टरों के पास पैसे नहीं लगा सकते। हम सब लोग मिल करके कमिश्नर साहब से भी हम रिक्वेस्ट कर रहे हैं, कलेक्टर मैडम से भी रिक्वेस्ट कर रहे हैं और भी जो ऑफिसर्स उसके लिए होते हैं उनसे रिक्वेस्ट कर रहे हैं हम कि वहाँ पे टावर ना डाले। एक टावर ऑलरेडी है, वो टावर चल रहा है और एक टावर ना डाले। బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం. గత 3 రోజులుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు. బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయం. అభివృద్ధి పథకాలే పార్టీని గెలిపిస్తాయన్న మంత్రి తలసాని. గ్రేటర్ ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేస్తాం. అబిడ్స్లో నామినేషన్ వేసిన శంకర్ యాదవ్. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై మంగళహాట్ డివిజన్ అభ్యర్థి ఫైర్. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న జ్యోతి సింగ్. ఆదిలాబాద్లోని చిలుకూరి లక్ష్మీనగర వాసుల ఆందోళన. సెల్ టవర్ల ఏర్పాటును అడ్డుకోవాలని అధికారికి వినతి పత్రం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.